హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇక వారికి కూడా 61 ఏండ్లకు రిటైర్మెంట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 26న బోర్డు మీటింగ్లో అమలు తేదీ నిర్ణయం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజ్, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ప్రాంత సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశం అని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సింగరేణి కార్మికులకి సంబంధించి 61 ఏండ్లకు వారి యొక్క రిటైర్మెంట్ని పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా సింగరేణిలో ఉన్నటువంటి 43,899 మంది సింగరేణి కార్మికులకి సంబంధించి అలాగే అధికారులకి సంబంధించి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 65 పోస్టులతో మనకి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ నిన్న నైట్ నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అయితే చూడండి, చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఏవో, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లకి సంబంధించినటువంటి 2 రకాల పోస్టులకు కూడా డిగ్రీలో 55% మార్కులు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 35 ఇయర్స్ 33 ఇయర్స్ ఉన్నటువంటి వారైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్ 10వ తేదీన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ మనకి నాబార్డ్ నుంచి రీసెంట్గా రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఈ పోస్టులకి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క ఏఎస్ఆర్బి పోస్టులకి సంబంధించి వచ్చేసి మనకి ఈ నెల 23వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకా ఎన్సీఈఆర్టీలో సిఐఈటీలో 60 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సీనియర్ కన్సల్టెంట్, అకాడమిక్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్, అలాగే ఇన్స్ట్రక్షనల్ డిజైనర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, అలాగే మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను అయితే విడుదల చేశారు కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇంకా డిఎంహెచ్ఓ సంగారెడ్డి జిల్లా నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. దీనికి సంబంధించి లాస్ట్ డేటు ఈ నెల 22వ తేదీ అని మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ sangareddy.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్కు వెయిటేజీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రత్యేక వయోపరిమితి సడలింపులు కూడా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మనకి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాబోయేటువంటి 50,000 ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీతో పాటు ప్రత్యేక వయోపరిమితి సడలింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం చాలా శాఖల్లో మంజూరైనటువంటి పోస్టులు ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నియామకాలతో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో అలాంటి వారిని రోడ్డున పడేయకుండా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ కొలువుల భర్తీపై ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేసినట్లు ఇక్కడైతే మనకి సమాచారం రావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 10% కోట అమలు చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సైతం ప్రత్యేక వెయిటేజీతో ప్రయోజనం కల్పించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. వారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 66,239 మంది కాంట్రాక్ట్, అలాగే 58,128 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో కొందరు మంజూరైనటువంటి పోస్టుల్లో పనిచేస్తుండగా, అంటే అగైనెస్ట్ శాంక్షన్ పోస్టులకు సంబంధించి, ఇంకా మరికొందరు మంజూరైనటువంటి పోస్టులతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ఇంకా మంజూరైనటువంటి పోస్టులకు బదులుగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంజూరైనటువంటి పోస్టుల సైతం ఉన్నత కేడర్లకు సంబంధించినవి ఉండగా, వాటి స్థానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేట్లు వంటి కింది స్థాయి ఉద్యోగులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులను భర్తీ చేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని చెప్పేసి అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఏళ్ల తరబడి నామమాత్ర జీతాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి నేపథ్యంలో వారి ఉద్యోగాలకు వచ్చినటువంటి నష్టం లేదని ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వారికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకి అవుట్సోర్సింగ్కి సంబంధించి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వెయిటేజీతో పాటు వయోపరిమితి సడలింపు కూడా వారికైతే ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఎంతవరకు చేస్తారని చూడాల్సి ఉంది. వయోపరిమితి కోసం నార్మల్ క్యాండిడేట్స్ కూడా ఎదురు చూస్తున్నారు. వారికి కూడా ఏజ్ లిమిట్ పెరిగిపోవడం వల్ల, సో వారికి కూడా ఇస్తే బాగుంటుంది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ప్రైవేట్ సంస్థల్లో ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొత్త నియామకాలపై ఐటీ కంపెనీల ఆసక్తి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. డిజిటల్ క్లౌడ్ వినియోగం పెరగడమే కారణం, 4 దిగ్గజ కంపెనీల కసరత్తు గతంలో కంటే 30% అధికం అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులకి అయితే అప్లై చేయండి. అనంతపురం జిల్లాలో మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా NPCILలో ట్రేడ్ అప్రెంటిస్లకి సంబంధించి 173 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో విద్యుత్ శాఖలో మనకి 1110 పోస్టులతోటి అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ powergridindia.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళినట్లయితే ఈ యొక్క 1110 అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా CSIR CDRIలో సైంటిస్ట్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 11 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మెడికల్ అండ్ ప్రాసెస్ కెమిస్ట్రీ అలాగే న్యూరో సైన్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి విద్యా సమాచారం చూసుకున్నట్లయితే వచ్చే మార్చి నెలలో, అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అలాగే కోవిడ్ బాధితులకు ప్రత్యేక పరీక్షలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీల్లో 50 క్లస్టర్లు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ నెల 27వ తేదీ నుంచి బీఫార్మసీ పరీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఇంకా సంస్కృత కళాశాలలో ప్రవేశాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వారు జాయిన్ అవ్వచ్చు. ఇంకా SSIMలో FPM కోర్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి కూడా చూడండి, PDF ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. ఇంకా కేంద్ర ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరడం జరిగింది. హిందీ రుద్దుడితో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం, జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి డిమాండ్ అయితే ఆయన అయితే చేశారు. ఇక్కడ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను అధికారికంగా గుర్తించిన విషయాన్ని ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పరిగణలోనికి తీసుకోవాలని చెప్పేసి సూచించారు. కేంద్ర ఉద్యోగాల ఎంపికలో జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్ వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.